హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం కుకుమో మోడల్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకేనా? బిఫోర్ దిస్ మనం ప్రాజెక్ట్ ఎస్టిమేషన్ టెక్నిక్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ ప్రాజెక్ట్ ఎస్టిమేషన్ ఈ టాపిక్ అనేది ఇంపార్టెంట్, ఎందుకంటే దీంట్లో మనకి కుకుమో మోడల్ అనేది ఉంటుంది. ఓకేనా? సో ఇక్కడ ఫస్ట్ పాయింట్ చదవండి. ఏం చెప్తున్నాం? ఎస్టిమేషన్ ఆఫ్ వేరియస్ ప్రాజెక్ట్ పారామీటర్స్ ఈజ్ అన్ important project planning activity. The different parameters of a project that need to be estimated include. సో ఏమేమి ఉన్నాయి అక్కడ? ప్రాజెక్ట్ సైజ్, ఎఫర్ట్ అండ్ ప్రాజెక్ట్ డ్యూరేషన్, కాస్ట్. సో ఇవన్నీ చెప్తున్నాం. సో ఇక్కడ ఏంటి అంటే ఈ టాపిక్ మనకి ప్రాజెక్ట్ ప్లానింగ్ ఫేజ్ కిందికి వస్తుంది. ఓకేనా? ఇక్కడ మనం లైక్ కస్టమర్ నుండి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ రిక్వైర్మెంట్ ఎలా ఉండాలి అనేది తెలుసుకుంటాం. సో నెక్స్ట్ ఇప్పుడు మనం ఇక్కడ ప్లానింగ్ ఫేజ్ గురించి మాట్లాడతాం. ఈ ప్లానింగ్ ఫేజ్లో ఎస్టిమేషన్ గురించి మాట్లాడతాం మెయిన్గా. సో ఎస్టిమేషన్లో లైక్ మనం ప్రాజెక్ట్కి ఎంత ఎఫర్ట్ పెడుతున్నాము అండ్ ప్రాజెక్ట్ సైజ్ అండ్ అలాగే ప్రాజెక్ట్కి కాస్ట్ ఎంత అవ్వచ్చు అని వీటన్నిటి గురించి కూడా ఈ ప్లానింగ్ ఫేజ్లో మాట్లాడతాం. ఓకేనా? సో అదే చెప్తున్నాం ఇక్కడ. ఎస్టిమేషన్ ఆఫ్ వేరియస్ ప్రాజెక్ట్ పారామీటర్స్ అంటే ఇవన్నీ కూడా వస్తాయి. ప్రాజెక్ట్ సైజ్ కానీ, ఎఫర్ట్ రిక్వైర్డ్ టు కంప్లీట్ ది ప్రాజెక్ట్, ఎంత ఎఫర్ట్ పెట్టాలి అని చెప్పి, అండ్ అలాగే ప్రాజెక్ట్ అనేది ఎంత టైంలో ఫినిష్ చేయొచ్చు, డ్యూరేషన్ అనేది, అండ్ అలాగే ఫైనల్లీ ఎంత కాస్ట్ అవ్వచ్చు అనేది. సో ఈ అన్ని పారామీటర్స్ గురించి మనము ప్రాజెక్ట్ ఎస్టిమేషన్ టెక్నిక్స్లలో డిస్కస్ చేస్తాం. ఓకేనా? సో నెక్స్ట్ ఈ ప్లానింగ్ ఫేజ్ అనేది ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు, ఎందుకంటే మనం మన ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడానికి ముందే ప్రాజెక్ట్ కాస్ట్, సైజ్ అండ్ ఎంత ఎఫర్ట్ కావాలి అనే దాని గురించి డిస్కస్ చేస్తేనే వీ కెన్ గో అహెడ్. ఓకేనా? సో ఇది. సో ఇక్కడ చూడండి సెకండ్ పాయింట్ మనకి ఇక్కడ అక్యురేట్ ఎస్టిమేషన్ ఆఫ్ దీస్ పారామీటర్స్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ రిసోర్స్ ప్లానింగ్ అండ్ షెడ్యూలింగ్. ఎస్టిమేషన్ టెక్నిక్స్ కెన్ బి క్లాసిఫైడ్ యాజ్. సో మెయిన్గా మనకి పారామీటర్స్ అనేవి, ఎస్టిమేషన్ పారామీటర్స్ అనేవి లైక్ అక్యురేట్ చేయడానికి, అక్యురసీ పర్పస్ మనకి మెయిన్గా యూజ్ అవుతాయి ఈ పారామీటర్స్ అన్నీ కూడా. సో ఈ ఎస్టిమేషన్ టెక్నిక్స్లో మనకి 3 టైప్స్ ఉన్నాయి. ఏంటంటే ఫస్ట్ వన్ వచ్చేసి ఎంపిరికల్ ఎస్టిమేషన్ టెక్నిక్, అండ్ సెకండ్ వన్ వచ్చేసి హ్యూరిస్టిక్ ఎస్టిమేషన్ టెక్నిక్, అండ్ థర్డ్ వన్ వచ్చేసి అనలిటికల్ ఎస్టిమేషన్ టెక్నిక్. ఓకేనా? సో వీటి గురించి కూడా మనం థియరటికల్గా 1 by 1 డిస్కస్ చేద్దాం. ఓకేనా? వీటన్నిటి గురించి కూడా మనకి థియరటికల్ పోర్షన్ అనేది ఉంటుంది. ఓకేనా? సో ఫస్ట్ మనము ఎంపిరికల్ ఎస్టిమేషన్ గురించి, అండ్ ఆ తర్వాత హ్యూరిస్టిక్ గురించి, అండ్ ఆ తర్వాత అనలిటికల్ ఎస్టిమేషన్ గురించి 1 by 1 చూద్దాం. ఓకేనా? సో ఫస్ట్ మనం ఎంపిరికల్ ఎస్టిమేషన్ టెక్నిక్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ ప్రాజెక్ట్ ఎస్టిమేషన్ కంప్లీట్ అయ్యింది కదా. సో నెక్స్ట్ మనం ఎంపిరికల్ ఎస్టిమేషన్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ ఎంపిరికల్ ఎస్టిమేషన్లో మనకి 2 టెక్నిక్స్ వస్తాయి. ఓకేనా? 2 టెక్నిక్స్ ఉంటాయి ఎంపిరికల్ ఎస్టిమేషన్లో. ఏంటంటే ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చేసి ఎక్స్పర్ట్ జడ్జిమెంట్ టెక్నిక్, అండ్ సెకండ్ వన్ వచ్చేసి డెల్ఫీ కాస్ట్ ఎస్టిమేషన్. ఓకేనా? సో దీస్ ఆర్ ద 2 టైప్స్ ఇన్ ఎంపిరికల్ ఎస్టిమేషన్ టెక్నిక్ అని చెప్పొచ్చు. సో సింపుల్గా చెప్పాలి అంటే ఈ ఎంపిరికల్ ఎస్టిమేషన్లో కాస్ట్ ఎస్టిమేషన్, టైం ఎస్టిమేషన్ అండ్ ఎఫర్ట్ ఎస్టిమేషన్, సో బేస్డ్ ఆన్ వీటిపైన మనం గెస్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా? ఏంటంటే ఎంపిరికల్ ఎస్టిమేషన్లో మెయిన్గా మనము కాస్ట్, టైము, ఎఫర్ట్ ఈ మూడింటిని బేస్ చేసుకొని మనం గెస్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా? సో ఇక్కడ చూడండి ఫస్ట్ పాయింట్, ఎంపిరికల్ ఎస్టిమేషన్ టెక్నిక్స్ ఆర్ బేస్డ్ ఆన్ మేకింగ్ అండ్ ఎడ్యుకేటెడ్ గెస్ ఆఫ్ ది ప్రాజెక్ట్ పారామీటర్స్ అండ్ కామన్ సెన్స్ అని చెప్తున్నాం. అండ్ నెక్స్ట్ ఏంటి, దిస్ టెక్నిక్స్ ఈజ్ బేస్డ్ ఆన్ పీరియడ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ సిమిలర్ ప్రోడక్ట్స్ అండ్ ప్రాజెక్ట్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం నార్మల్గా ఏ విషయంలో అయినా గెస్ చేయండి అంటాం, లైక్ ఆ గెస్సింగ్ అనేది కరెక్ట్ అవ్వచ్చు ఆర్ రాంగ్ అవ్వచ్చు, బట్ మనమైతే నార్మల్గా గెస్ చేయడం అనేది జరుగుతుంది కదా. సో అదే చెప్తున్నాం ఇక్కడ ఫస్ట్ పాయింట్ అనేది. ఓకేనా? గెస్ చేస్తాం, వేటిని బేస్ చేసుకొని, కాస్ట్ని, టైంని, ఎఫర్ట్ని, ఈ మూడింటిని బేస్ చేసుకొని మనము గెస్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా?
బేస్డ్ ఆన్ గెస్ అండ్ కామన్ సెన్స్. సో వాటిని బేస్ చేసుకొని మనము గెస్ చేయడం అనేది జరుగుతుంది. అదే చెప్తున్నాం ఇక్కడ సెకండ్ పాయింట్ చూడండి. దీస్ టెక్నిక్స్ ఈజ్ బేస్డ్ ఆన్ పీరియర్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ సిమిలర్ ప్రోడక్ట్స్ అండ్ ప్రాజెక్ట్స్ అని చెప్తున్నాం. నెక్స్ట్ ఏంటి, అన్ ఎడ్యుకేటెడ్ గెసెస్ బేస్డ్ ఆన్ పాస్ట్ ఎక్స్పీరియన్సెస్. అంటే పాస్ట్లో జరిగిన ఎక్స్పీరియన్సెస్ని బేస్ చేసుకుని గెస్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా. సో ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఒక ఎగ్జాంపుల్, ఇఫ్ మనం ఏదైనా షాపింగ్కి వెళ్తే నార్మల్గా ఏం కొనాలి అనేది డిసైడ్ అవుతాం. సో దాన్ని బేస్ చేసుకుని నియరెస్ట్ కాస్ట్ ఎంత ఉంది అండ్ దాని కలర్ ఎలా ఉంది ఏంటి అని చెప్పి అప్పుడు డిసైడ్ అవ్వడం అనేది జరుగుతుంది కదా. సో అది. సో దీంట్లో మనకి 2 టెక్నిక్స్ ఉంటాయని చెప్పాను కదా. ఏంటేంటి అవి, ఎక్స్పర్ట్ జడ్జిమెంట్ టెక్నిక్ అండ్ అలాగే డెల్ఫీ కాస్ట్ ఎస్టిమేషన్. సో ఇక్కడ ఎక్స్పర్ట్ జడ్జిమెంట్ టెక్నిక్ అంటే ఏంటి అంటే చూద్దాం. ఇన్ దిస్ an expert makes an educated guesses of the problem size after analyzing the problem థరోలీ అంటున్నాం. మీన్స్ ఇక్కడ ప్రాబ్లమ్ని థరోలీ చెక్ చేసి అనలైజ్ చేసి ప్రాజెక్ట్ మాడ్యూల్స్ అన్నిటిని అబ్జర్వ్ చేసి గెస్ చేస్తాం. ఓకేనా. దీంట్లో అన్ ఎక్స్పర్ట్ అని అంటున్నాం అంటే దట్ మీన్స్ ఇండివిజువల్ పర్సన్ అని చెప్పొచ్చు. అంటే ఓన్లీ 1 పర్సన్ మాత్రమే థరోలీ చెక్ చేసి ప్రాజెక్ట్ని అనలైజ్ చేసి ప్రాజెక్ట్ మాడ్యూల్స్ అన్నిటిని అబ్జర్వ్ చేసి గెస్ చేయడం అనేది జరుగుతుంది. దట్ ఈజ్ నథింగ్ బట్ ఎక్స్పర్ట్ జడ్జిమెంట్ టెక్నిక్ అని చెప్పొచ్చు. సో ఇక్కడ చూడండి, ఇన్ దిస్ అన్ ఎక్స్పర్ట్ అంటే ఏంటి, ఇండివిజువల్ పర్సన్ అన్నమాట. అన్ ఎక్స్పర్ట్ మేక్స్ అన్ ఎడ్యుకేటెడ్ గెసెస్ ఆఫ్ ది ప్రాబ్లమ్ సైజ్ ఆఫ్టర్ అనలైజింగ్ ది ప్రాబ్లమ్ థరోలీ. ద ఎక్స్పర్ట్ ఎస్టిమేట్స్ ది కాస్ట్ ఆఫ్ ది డిఫరెంట్ కాంపోనెంట్స్ ఆఫ్ ది సిస్టమ్. Example, graphical user interface, database modules, communication module and billing modules, etc. Okay, now combines them to arrive at the overall estimate. సో వాటినన్నిటిని బేస్ చేసుకొని ఒక ఓవరాల్ ఎస్టిమేషన్కి రావడం అనేది జరుగుతుంది. ఓకేనా. ఇది వచ్చేసి మనకి ఎక్స్పర్ట్ జడ్జిమెంట్ టెక్నిక్. నెక్స్ట్ వచ్చేసి డెల్ఫీ కాస్ట్ ఎస్టిమేషన్. సో డెల్ఫీ కాస్ట్ ఎస్టిమేషన్ అంటే ఏంటి అంటే ఈ డెల్ఫీ కాస్ట్ ఎస్టిమేషన్లో టీమ్ ఆర్ గ్రూప్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ అందరూ కోఆర్డినేట్ అయ్యి ప్రాబ్లమ్ని అనలైజ్ చేసి గెస్ చేస్తారు. సో ఇక్కడ మెయిన్ డిఫరెన్స్ అర్థమైందా. ఈ ఎక్స్పర్ట్ జడ్జిమెంట్ టెక్నిక్లో ఏంటి అంటే ఇండివిజువల్ పర్సన్ అనలైజ్ చేసి గెస్ చేస్తాడు. బట్ ఈ డెల్ఫీ కాస్ట్ ఎస్టిమేషన్లో గ్రూప్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ ఆర్ టీమ్ మొత్తం కలిసి ప్రాబ్లమ్ని అనలైజ్ చేసి ప్రాజెక్ట్ కాస్ట్ అండ్ డ్యూరేషన్ అండ్ ఎఫర్ట్ ఇవన్నీ గెస్ చేస్తారు. ఓకేనా. సో దట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ ఎక్స్పర్ట్ జడ్జిమెంట్ టెక్నిక్ అండ్ అలాగే డెల్ఫీ కాస్ట్ ఎస్టిమేషన్ అని చెప్పొచ్చు. ఇక్కడ చూడండి, ద కోఆర్డినేటర్ ప్రొవైడ్స్ ఈచ్ estimator with a copy of the SRS document and a form for a recording his cost estimate. Estimators complete their individual estimates anonymously and submit them to the coordinator. So ఇక్కడ ఏమంటాం, is carried out by a team comprising of a group of experts and a group of experts అందరూ కలిసి అనలైజ్ చేస్తారు. ఓకేనా. ప్రాజెక్ట్ కాస్ట్ ఏంటి, డ్యూరేషన్ ఏంటి, ఎఫర్ట్ ఎంత పెట్టాలి అని చెప్పి. బట్ ఈ ఎక్స్పర్ట్ జడ్జిమెంట్లో ఓన్లీ ఇండివిజువల్ పర్సన్ మాత్రమే అనలైజ్ చేసి ప్రాజెక్ట్ మాడ్యూల్స్ అన్నింటినీ అబ్జర్వ్ చేసి గెస్ చేస్తారు. ఓకేనా. సో ఏం డిస్కస్ చేసాము ఈ క్లాస్లో, మనము ప్రాజెక్ట్ ఎస్టిమేషన్ టెక్నిక్స్ గురించి డిస్కస్ చేసాము కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రాజెక్ట్ ఎస్టిమేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే దీంట్లో మనకి కుకుమో మోడల్ అనేది ఉంటుంది కదా. సో ఇక్కడ ఈ టాపిక్ మనకి ప్రాజెక్ట్ ప్లానింగ్ ఫేజ్ కిందకి వస్తుంది. ఇక్కడ మనం లైక్ కస్టమర్ నుండి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ రిక్వైర్మెంట్ ఎలా ఉండాలి అనేది తెలుసుకుంటాం. ఓకేనా. సో ఇక్కడ మొత్తం మనం ప్లానింగ్ ఫేజ్ గురించి మాట్లాడతాం. ఈ ప్లానింగ్ ఫేజ్లోనే ఎస్టిమేషన్ గురించి డిస్కస్ చేస్తాం. సో ఎస్టిమేషన్ అంటే ఏం చెప్పాను, ఎస్టిమేషన్లో లైక్ మనం ప్రాజెక్ట్కి ఎంత ఎఫర్ట్ పెడుతున్నాము అండ్ ప్రాజెక్ట్ సైజ్ ఎంత అండ్ ప్రాజెక్ట్కి కాస్ట్ ఎంత అవ్వచ్చు అనేది వీటన్నిటి గురించి ఈ అన్ని పారామీటర్స్ గురించి మాట్లాడతాం. సో అదే చెప్తున్నాం ఇక్కడ. ప్రాజెక్ట్ సైజ్, ఎఫర్ట్ రిక్వైర్డ్ టు కంప్లీట్ ది ప్రాజెక్ట్ అండ్ ప్రాజెక్ట్ డ్యూరేషన్, కాస్ట్. సో ఇవన్నీ ఉంటేనే, ఇవన్నీ కరెక్ట్గా మనం డిసైడ్ అవుతాయినే
మనం ఇప్పుడు ముందుకెళ్ళగలుగుతాం కదా, వీ కెన్ గో అహెడ్. ఓకేనా. సో మెయిన్గా ఈ ఎస్టిమేషన్ టెక్నిక్స్లో 3 టైప్స్ ఉన్నాయి. ఏంటి? ఎంపెరికల్ ఎస్టిమేషన్ టెక్నిక్, హ్యూరిస్టిక్ ఎస్టిమేషన్ టెక్నిక్, అనలిటికల్ ఎస్టిమేషన్ టెక్నిక్. సో వీటి గురించి మనం 1 by 1 డిస్కస్ చేద్దాం. సో ఈ క్లాస్లో జస్ట్ నేను ఎంపెరికల్ ఎస్టిమేషన్ టెక్నిక్ గురించి చెప్పాను. సో ఎంపెరికల్ ఎస్టిమేషన్ అంటే ఏం చెప్పాను? మెయిన్గా సింపుల్గా చెప్పాలంటే ఈ ఎంపెరికల్ ఎస్టిమేషన్లో కాస్ట్ ఎస్టిమేషను, టైం ఎస్టిమేషను అండ్ అలాగే ఎఫర్ట్ ఎస్టిమేషన్ గురించి, అంటే వాటిని బేస్ చేసుకొని మనము గెస్ అనేది చేస్తాం. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ మనం నార్మల్గా ఏ విషయంలో అయినా గెస్ చేయండి అంటాం. ఆ గెస్సింగ్ అనేది కరెక్ట్ అవ్వచ్చు, రాంగ్ అవ్వచ్చు కదా. సో అదే మనకి ఇక్కడ ఫస్ట్ అండ్ సెకండ్ పాయింట్. సో ఇక్కడ మనకి ఈ ఎంపెరికల్ ఎస్టిమేషన్లో మెయిన్గా 2 టైప్స్ ఉన్నాయి. ఏంటి? ఎక్స్పర్ట్ జడ్జిమెంట్ టెక్నిక్ అండ్ అలాగే డెల్ఫీ కాస్ట్ ఎస్టిమేషన్ కదా. సో నెక్స్ట్ ఎక్స్పర్ట్ జడ్జిమెంట్ టెక్నిక్ అంటే ఏంటి అంటే మీన్స్ ఇక్కడ ప్రాబ్లమ్ని థరోలీ చెక్ చేసి అనలైజ్ చేసి ప్రాజెక్ట్ మాడ్యూల్స్ అన్నిటినీ అబ్జర్వ్ చేసి గెస్ చేస్తాం. ఓకేనా. అంటే ఇండివిజువల్ పర్సన్ మాత్రమే ఇదంతా చేస్తాడు ఇక్కడ. బట్ వేర్ యాజ్ డెల్ఫీ కాస్ట్ ఎస్టిమేషన్లో గ్రూప్ ఆఫ్ పీపుల్ అందరూ గ్యాదర్ అయ్యి ఎక్స్పర్ట్స్ అందరూ కోఆర్డినేట్ అవుతూ ప్రాబ్లమ్ని అనలైజ్ చేసి గెస్ చేస్తారు. ఓకేనా. సో దిస్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ ఎక్స్పర్ట్ జడ్జిమెంట్ టెక్నిక్ అండ్ అలాగే డెల్ఫీ కాస్ట్ ఎస్టిమేషన్. సో నెక్స్ట్ సెకండ్ టెక్నిక్ హ్యూరిస్టిక్ టెక్నిక్ గురించి నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఓకేనా. సో ఈ క్లాస్ మీ అందరికీ క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.